ఈ సభ ఎలాంటిదో చెప్పి వక్తలను పిలుస్తానండి. ఈ సభ ఎలాంటిది అంటే, భిన్నమగు సభ ఇదిరా, భిన్నమగు సభ ఇదిరా, కన్నను మరువవికని ఉఘనమగు దీనిన్ ఎన్నిన చక్కని గురువులే, ఎన్నిన చక్కని గురువులే, కన్నుల పండువగ బోధ గరిపెదరిచటన్. వాయిస్ ఇక్కడి నుంచి, సూచన మీ నుంచి. ఎక్కడ ఎవరు వింటా ఉండే సూచన నాకు తెలిసిపోతుంది. మీ హృదయం ప్రకారమే నేను మాట్లాడతాను, నా హృదయం ప్రకారమే వక్తలు మాట్లాడతారు. ఒక్కొక్క వక్త మీరే చూడొచ్చు. అయ్యా రాసిందండి. జై సద్గురు మహారాజ్కి జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చింతనారి గురుపద సారసేద్మంగులకుడు సన్నత చేతన్ పేరని భవదు సంబులు తీరు సదా తానులేని స్థితి కుదురుటకై శ్రీ నిర్బ్రహ్మ సమితి చింతనారి సద్గురు సారమునికి జై. సమరస నిర్మాత్మత రామరాయ సద్గురు పితామహులకు జై. శ్రీమతి శివరామ దీక్షితుల వారికి జై. శ్రీమతి నిత్య సత్యవతి సమేత సమరస నిర్మలానంద శ్రీ నాగిశెట్టారి సద్గురు సార్వభౌముల వారికి జై. అలాగే శ్రీమతి లతా సమేత డాక్టర్ వెంకటేశ్వర పూజారి సహజాసల రాజయోగి సద్గురు సార్వభౌముల వారికి జై. అలాగే అభయానంద అనుభవానంద వారి అంటే రత్నం అభయానంద స్వాముల వారి సద్గురు సార్వభౌముల వారికి జై. కూర్చోండి, కూర్చోండి. పరమానంద రహిత మారోజు కృష్ణమాచార్యుల వారు శ్రీ పరమానంద రహిత మారోజు మాచార్యులు సద్గురు సార్వభౌముల వారికి మీరు కూర్చోండి, ఏం కాదు, కూర్చోండి, ఏం కాదు, చూడు మెత్తగానే ఏమ్మా అంటే ఏమీ తెలియనటువంటి వాడిని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇప్పుడు మెత్తగా హాయిగా సుఖాసీనం కరెక్ట్గా ఉంది కదా. నాకు సంబంధం లేని తోటి ఇక్కడ అనిపించి ఏదో రకంగా నన్ను ఇక్కడికి నాకు పెద్దలు చెప్పినట్టుగా మొల్లగిరేటం మీద కూర్చోబెట్టినట్టే ఖచ్చితంగా నన్ను అటు అడిగేదానికి మీకు మీ పర్మిషన్ ఇచ్చాక మీకు గుర్తులేదు కానీ చూడు, మీ పర్మిషన్ లేకుండా ఎక్కేసాను అంటున్నాడు ఆయన. కాదండి, గురుపీఠం మీద ఉండేంత వరకు అట్లా మాట్లాడేసి ఇక్కడ వచ్చి నాకు ఇట్లా మాట్లాడతారు ఏంటండి? గురుపీఠం మీద కూర్చొని పెడితే ముళ్ళకి రేపు అని చెప్పి హాయి కూర్చుంటావు, నీకు మాత్రం గుర్తుకోదు. అది కిందికి వచ్చేసి నాకు మాత్రం వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. అయ్యా మీరు కొనసాగింది. చాలా భిన్నమైన సభరా ఇది, భిన్నమగు సభరా సభ రా. వచ్చేసాడు మండుతుందా? కింద ఏమైనా మంట పెట్టినారేంటి? కారణం సంబంధం లేదని అన్నారు. మండదు మంటలోనే మండితే రాలే. మహాపెద్దలు బ్రహ్మం గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. అంటే బ్రహ్మ యొక్క విధానం ఏంటో తెలియజేశారు. బ్రహ్మము గురుముక్తగా విచారణ చేసి బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నటువంటి వాడికి బ్రహ్మం నిర్ణయం చేయడానికి అవకాశం లేదని చెప్పేసి పెద్దలు చెప్పారు. అయితే బ్రహ్మం అంటే ఏంటో చెప్తుంది ఆ మహాత్ముడు చెప్పారు. బ్రహ్మం అంటే ఏంటో నిర్ణయం చేయడానికి నువ్వెవడవరా అని చెప్పేసి ఈయన అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చెప్పమని కూర్చోబెట్టారు మీరు? ఇప్పుడు చెప్పిందే చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పారండి. వాళ్ళిద్దరూ ఏం చెప్పారో అర్థమైనటువంటి వాడు కూడా చెప్పినట్టే లెక్క.
జన్మ కర్మ కృష్ణ చెప్పారు కదా, అంటే ఆయన ఏం చెప్తున్నారు ఆయనకు అర్థమైంది లేదా తర్వాత విషయం, కానీ విషయం చెప్పారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః. గురువు గారు చెప్పిన దాన్ని తత్వరీతిగా అవగాహన చేసుకున్నటువంటి వాడు నువ్వేనని నాగేశ్వరరావు గుర్తించారు, నేను గుర్తించలేకపోయినా. అంటే ఆ బ్రహ్మాన్ని ఎలా గుర్తించాలి అన్నటువంటిది గురుముక్తగా పెద్దలు చెప్పుకొచ్చారు. అంటే దాని యొక్క విచారణపూర్వకంగా అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఇందాక నుంచి చెప్పుకొస్తామన్నారు పెద్దలు. విచారణ అంటే గురు సూచనప్రాయంగా వెళ్తేనే కానీ గురుముక్త కానీ బ్రహ్మం దగ్గరికి ప్రయాణం చేయడానికి సాధ్యం కాదని చెప్పేసి పెద్దలు నిర్ణయం చేశారు. అయితే ఇప్పుడు ఆ గురు సూచన ప్రకారంగా అంటే కృష్ణప్రభు అన్నారు, గురు సూచన అయిన నరులను మరి విను మనసు చదువు మా పద్యములను. ఆ గురు సూచన ఎరుగని ఆ నరులను విను మనసు చదువు నగుబాటవు కదరా. అది ఎట్లన్నా ఊడిరతులోను పురుషుని శేషంతు కొలతి పడయను పడయ తరమైన వారికి తమ వంటి వారికి గొప్ప ఫలమవున. అది ఎట్లన్నా చూడగేశారు మాత్రం గురువుగా. కృష్ణప్రభు కూడా మంచి ప్లేస్ మంచి అని చెప్పేసి ఆ మహాత్ములు నిర్ణయం ఆ రకంగా నిర్ణయం చేశారు. అయితే ఇప్పుడు గురు సూచన అంటే నేను చెప్పినటువంటి విషయాలను సరిచేస్తారని నేను మొదలుపెట్టాను. ఇక్కడ అంటే చెప్పవలసింది ఏమీ లేదు, మిగిలింది ఆయన చెప్పేశారు. అసలు బ్రహ్మం గురించి చెప్పడం నువ్వెవడవరా నేను అన్నాడు, ఇంకెవరు లేకుండా ఆయన చేసేసారు, కానీ మీరు కేకేశారు మళ్ళీ. అందుకని ఎటు సంబంధం నాకు లేదు, ఏం పలికించిన గురుమూర్తి. తర్వాత నిర్ణయం చేయవలసింది మళ్ళీ మీ ముగ్గురే. అంటే ఇప్పుడు సూచన ప్రాయంగా గురులింగము శరలింగము. శరలింగం అంటే గురులింగము, చరలింగము అంటే చరణంతో కూడుకున్నటువంటిది. ఓకే రైట్. చరణం అంటే గురు కృపతో కూడుకున్నటువంటిది చరలింగం. చర మధ్యన పూజ చేసి అంటే ఈ రెండు వస్తువులకి మయాన్నప్పుడు గురుమూర్తి నిర్ణయం చేశారు. సూచన ప్రాయంగా విచారణ చేసినటువంటి విధానం ధర్మం పెద్దలు చెప్పినటువంటి ధర్మం ఈ రకంగా ఉంది. గురులింగము సరలింగము కర మధ్యన పూజ చేస్తే ఆ రకంగా గురుమూర్తి చెప్పిన ప్రకారంగా పూజ చేస్తే కైలాసముపై కరగిన శృతంబు తీరు మరణము జననములకు మరిరాడాయన్ అన్నాడు. అంటే సూచన ప్రాయంగా గురుమూర్తి ఫస్ట్లోనే అభ్యాసపూర్వకంగా సూచన ప్రాయంగా చెప్పినప్పుడు మొదలుపెట్టినటువంటి విధానం ఇది. ఆ విధానంలో బయలు అంటే ఇప్పుడు ఏ బ్రహ్మం గురించి అయితే పెద్దలు నిర్ణయం చేసినటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మం ఆధారం చేసుకుని ఇక్కడ సూచన చేశారు. ఆ బ్రహ్మం దగ్గరికి ప్రయాణం చేయటానికి అంటే ఇక్కడ మచ్చిక యంత్రం ఉంది, మచ్చిక యంత్రం పైన ఉంది. అంటే దాన్ని కొట్టడానికి ఏ ఆధారం చేసుకుని కొట్టాడు? దాని యొక్క జాడ ఇక్కడ కనుగొన్నాడు కనుక జాడ అంటే గురుమూర్తి ప్రత్యక్ష ప్రమాణంగా సూచన ప్రాయంగా సూచన చేశారు కనుక ఇక్కడ ఆ సూచన ప్రాయంగా గ్రహించినటువంటి శిష్యుడు కనుక దాన్ని కొట్టడానికి సమర్థత కలిగింది. కానీ ఇక్కడ సూచన అర్థం కాలేదనుకోండి, బ్రహ్మం దగ్గరికి ప్రయాణం చేయడానికి అంటే అక్కడ కొట్టడానికి ఎలాగైతే సాధ్యం కాదో ఆయన ఇచ్చినాడు, ఆయన కొట్టినాడు, మీరు చూసినారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఆయన ఇచ్చిన బీజం ఆయన వేశారు, ఎవరు శ్రీదేవం గారు బీజం వేశారు, అభయానందుల వారు మత్స్యంత్రం ఇచ్చారు, ఆయన కొట్టేశాడు, మీరు చూశారు. మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తారు? కానీ అంటే ఆ బ్రహ్మం దగ్గరికి ప్రయాణం చేయటానికి సూచన అర్థమైనటువంటి వాడే అక్కడికి ప్రయాణం చేయడానికి సాధ్యపడదు, లేదా సాధ్యం కాదు. అలాగే సూచన అయినటువంటి వాడికి ఇప్పుడు బయలంటే ఏంటో ఇక్కడ మొట్టమొదటే అర్థమయ్యింది. శబ్దంతో కూడుకున్నటువంటి ఈ భూత బయలు సర్వత్రా నిండున్నది. ఇది కూడా అంటే ఇదే బయలును అని గ్రహించుకుంటే ఎన్నటికీ కోతి శాస్త్ర భోగ బ్రహ్మం అంటే ఏంటో అర్థం కాదు. అందుచేత ఇక్కడ సూచనప్రాయంగా బయలంటే ఏది అన్నటువంటి గురు సూచన ప్రకారంగా బయలును అర్థం చేసుకుంటే గ్రహించి ఉంటే వక్షమందు గురుని వర్ణించి చూడరా.
గురువు అంటే ఏంటో మొట్టమొదటి ఇక్కడే అభ్యాస కాలంలోనే నిర్ణయం అయ్యి ఉన్నాడు. అప్పుడు వక్షమందు గురుని వర్ణించి చూడరా రక్షకత్వమునకు రాజబాట. నువ్వు రక్షింపబడటానికి ఏంటి రక్షింపబడ్డ? జనన మరణ ప్రవాహం నుంచి రక్షింపబడటానికి రాజబాట. అలా కాకుండా అక్షయ మాల జపము అవని దొంగల రీతి అన్నాడు. ఆ ప్రకారంగా విచారణ పూర్వకంగా ఈ రకంగా పెద్దలు నిర్ణయం చేసి, చూపు నిలపకున్న సుఖమెందు గనరాదు, మనసు నిలపకున్న మమత విడదు, చూపు మనసునంటి చూసురా సుజ్ఞాని. అంటే చూపు అనేటువంటి విషయం కాడికి వస్తే, అంటే కదలకుండా చలనం లేకుండా చూసినంత మాత్రాన చూపు నిలిపినటువంటి పద్ధత అంటే కాదు. అంటే చూపు నిలబడ ఆ మాటలు ఆ వాక్యంలోనే చూపు అంటే ఏంటో నిర్ణయం అర్థమైపోయింది, అర్థం అవ్వాలి. అంటే అటువంటి శిష్యుడు ఇందాక గురు శిష్య సంప్రదాయంలో జరుగుతుంది కనుక ఫస్ట్ నుంచి, అంటే పట్టాలు ఇచ్చిన కానీ జరిగేది విషయం అదే జరుగుతుంది కనుక, అంటే సూచన ప్రాయంగా ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణకంగా సూచన అంటే ఏంటో అర్థం అవ్వాలి. సూచన అంటే చూపు పట్టుకుని అలా నిలబెడేసి కదలకుండా ఉన్నంత మాత్రాన సూచన కాదు, అది కడదేరేటువంటి లక్ష్యం కాదు. అటువంటి చూపు నిలపకున్నా, అటువంటి చూపు కానీ శిష్యుడు నాలాంటి వాడు నిలపకపోతే బ్రహ్మం దగ్గరికి ప్రయాణానికి అర్హుడు కాదు. సుఖం అంటే సుఖం కలగదు. అంటే బ్రహ్మాన్ని పొందకపోతే వీడు సుఖం లేదు కదా, సుఖం లేదు. మనసు నిలపకున్నా మమత విడదు, చూపు మనసు రెండు అంటే ఏకం చేసి ఐక్యత పొందేటువంటి లక్ష్యం గురించి మళ్ళీ గురుమూర్తి ఇక్కడ నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు ఇక్కడి నుంచి చేయవలసిన పని ఏంటి? కట్టంగి నిప్పు లేకనే కట్టిన ఒక సమయం ముందు గనుపడి బహుగా మిట్టిపడి పొదకు గనుపడ అట్టెసులు ఎరుక పుట్టు అమలా విసార. అంటే అందులో ఇది పుట్టలేదని సూచన. అంటే దృష్టాంతం కృష్ణప్రభువులు అంటే కట్టెలో నిప్పు లేదని నిర్ణయం అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో పడుతుంది. కట్టి రాసుకున్నప్పుడు ఎలాగైతే పడుతుందో ఇక్కడ చూపుని మనసుని ఏకం చేసి చూసినప్పుడు ప్రత్యక్ష ప్రమాణకంగా అనుభూతి పొందినప్పుడు ఇదిగో లేని రెండు కానిటువంటిది మూడోది వస్తుంది. మూడోది కట్టెందు నిప్పు లేక ఒక కట్టె రెండు రాసుకున్నప్పుడు నిప్పు వచ్చింది అని అంటున్నాం మనం. నిప్పు అక్కడ నిక్షిప్తంగా ఉంది అని అర్థం. నిక్షిప్తంగా ఉంది అది. ఆ ఉన్నటువంటి దాన్ని రాపిడి చేసి తీయాల్సి వచ్చింది. అక్కడ నీకు బాహ్యంగా కనిపించడం కొరకు రాపిడి చేసి తీయాల్సి వచ్చింది. బయటికి తీసి చూపించిన నిప్పే, నువ్వు తీయకుండా చూపించినా కానీ నిప్పే ఉన్నదాల్లో అనే నిర్ణయం కావాలని అది చేసిర్రు కృష్ణ తీసుకెళ్ళ ప్రభుల వారిని. వాస్తవమే, అదే ఆ ఉద్దేశంతో ఆయన చెప్పింది కూడా ఇప్పుడు మీరు కొనసాగించండి. రైట్, క్లియర్, అంతేనండి. కానీ అంటే మనసునంటే చూసురా సుజ్ఞాని, అటువంటి వాడు బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి సుజ్ఞాని అవుతున్నాడు. ఆ రకంగా ఈ రెండాటిని ఏకం చేసి ఐక్యం చేసినటువంటి మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడు ఎవరైనప్పటికీ కూడా ఈ రెండాటి యొక్క రాపుడు వల్ల మూడోది అగ్ని అనేటువంటిది పుట్టి ఈ రెండాటిని లేకుండా చేసి ఇది లేకుండా ఎలాగైతే జరిగిందో అదే విధంగా ఇంకో దృష్టాంతం ఏమన్నాడు? కట్టిన ఒక సమయం అందు గనుపడి బహుగా మిట్టిపడి తొదకు గనుపడ అట్టిత సుమి ఎరుక యొక్క పుట్టిక ఎరుక పుట్టు ఇక తెలుసుకోరా సంశయం ఎలా ఇదే నమ్ముకోరా. ఎరుక పుట్టుకుల గురించి ఆయన చెప్పొచ్చున్నాడు. ఎంతని తెలుపుము ఈ దేవ మార్గము
సర్వకాలంలో సమస్త వస్తువులందు సర్వదేశంలో చెల్లించగా సాగు పుట్టుకలు లేకుండా సనాతనంగా నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి పరమార్థం ఎంతని తెలుపుతాడు ఈ దేవ మార్గము. అందంతటా బహు అన్నే లఘు అగుపడి అగుపడా ఇక తెలుసుకోరా సంశయమేలా ఇదే నమ్ముకోరా అన్నాడు. అంటే ఇది నమ్ముకుని ఉన్నటువంటి విషయం అంటే ఎప్పుడైతే అక్కడ వరకు విచారం చేసి నమ్ముకుని ఉన్నాడో అంటే అక్కడ నుంచి గురుమూర్తి సాయం వల్ల ఎదరికెళ్ళటానికి ఆస్కారం ఉంది. గురుమూర్తి తీసుకెళ్తాడు. ధరణి లోపల 6 తత్వములకు అవ్వలయ్యున్న తత్వము ఎవరైతే ఎరుగుదురో శివుడు గురు రూపమున వచ్చి చెప్పకుండా నవ్యతరభోగి శ్రీ సదానంద యోగి ఖచ్చితంగా అక్కడ దాకా ప్రయాణం చేసినటువంటి మహాత్ముడికి గురు సాయంతో ప్రయాణం చేయటానికి గురుమూర్తి గురువుకి గురువే సాయము అనేటువంటి ధర్మంగా ఇక్కడ ఇదవుతుంది. అలా అంటే ఈ రకంగా ఇలా కాకుండా వేరే రకంగా ఎన్ని అన్నా ఎన్ని చెప్పినా ఇది సాధ్యం కాదని శంకర భగవద్బోధులు అంటారు. అత్యుత్యాశత్రు సంహారమాగత్వా అఖిల భూ శ్రీయామి రాజాహమితి శబ్దంలో రాజ భవతి మహార్తి. రణరంగమున శత్రు సంహారము చేయక సకల మహీమండలాధిపత్యం అందక నేను రాజును అనినంతనే రాజు అవునా కాదు. అలాగునే ఇంకా ఈ రకంగా గురుముక్తగా అంతఃకరణములో గల గుణములను వృత్తులను లయమొనరించి బ్రహ్మ సాక్షాత్కార స్థితి నొందక ఈ బ్రహ్మ సాక్షాత్కార స్థితి నొందక నేను రాజయోగిని అని అనినంత మాత్రమున ఉత్కృష్ట పదవి లభించదు. అంటే నేను చెప్పినంత మాత్రాన మాటపూర్వకంగా చెప్పినంత మాత్రాన జనన మరణ ప్రవాహం నుంచి దాటేటువంటి అవకాశం ఉండదు. అందుచేత ఈ ధర్మాన్ని ఇదే ఆయన అంటాడు. ఇది భూమధ్యము ద్విదళము, ఇది ఆత్మారామ నిలయం, ఇది దశరంధ్రం, ఇది బ్రహ్మరంధ్ర సూక్ష్మము, ఇది ఏ నీవార శోకామిది ఏ బ్రహ్మమురా సూసన్నంతా సదనా మీదేరా. ఇది ఏ ఆపోజ్యోతి, ఇది ఏ పరమహంస, ఇది ఏ ఆపోజ్యోతి, ఇది ఏ పరమహంస, ఇది ఏ శ్రీ గురు తత్వ, ఇది సాధించుటే ముక్తి, ఇది ఏ బ్రహ్మమురా సూసన్నంతా సదనా మీదేరా అని చెప్పేసి ఆ బ్రహ్మస్థానం గురించి ఎంతో మంది మహాత్ములు ఎన్నో రకాలుగా మనకు అందించినప్పటికీ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి పెద్దలు మనకు అందించినప్పటికీ కూడా మనం ప్రయాణం చేసేటువంటి లక్ష్యం ఎలాగుందో అది గురుముక్తగా రక్షించ ప్రమాణకంగా ప్రయాణం చేస్తేనే అది సాధ్యపడుతుంది తప్ప అన్యదా ఏ రకంగా సాధ్యపడదు. అయితే ఇక్కడ గుర్తించేది ఒకటి ఉంది. ఇనుము నేనను సుయరిగే ఇక్కడ ఏది గుర్తుంటుందా? ఇప్పుడు ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటిది అందులో నేను గుర్తుందంటే నేనున్నాను అనేటువంటి నిర్ణయం జరుగుతుంది అక్కడ. ఇనుము నేనను సుయరుగే తను అందున లేక బయలు తానిండినదవు కనుగొని ఈ తనువును విడనాడు మింతే తడువేలానోయి, ఈ పనికింకా గడువేలానోయి, అనుమానముంటే నీ వరాయుము శివరాము తను దీక్షతలు. అనుమానం ఉంటే నీ వరయుము శివరాములని దీక్షిత అశిల గ్రంథం అంతా తడువేలనోయి అంతే. ఈ పనికి ఇంకా గడువేలనోయి. చాలా సంతోషం. సంతానారి సద్గురు సార్వభౌముల వారికి జై. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ, అలాగే గురుపూడి నాగేశ్వరరావు గారికి, గురువు గారు అయినటువంటి అసలు రాజయోగి సద్గురు సార్వభౌముల వారికి నా ద్వాదశి నమస్కారములు తెలియజేస్తుంటూ జై సద్గురు మహారాజుకి జై. సద్గురుమూర్తి సమరస నిర్మలాతీత శ్రీ వీర వెంకట సత్యనారాయణార్యులు జై సద్గురు మహారాజుకి జై. చక్కగా ప్రయాణం చేశారు. అవునే అక్కడ పోర్ట్లో పేరుండే వాళ్ళే వచ్చేసారు కదా.
రే 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 అట్లనా? సరే, ఆహా, సరే. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం